అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరికీ శ్రావణ మాసం పనులు ఇంటి పని మొత్తం అయిపోయిందండి. మాకైతే అవ్వలేదండి. టైలర్స్కి ఎవ్వరికి అవ్వదన్నమాట గమ్మున. పండగ అంటే ఆ పండగ పనులు అనేవి వాయిదా పడతానే ఉంటాయి. బట్టలు కూడా ఉండవన్నమాట, కొత్త చీరలు అలాంటివి. బయట వాళ్ళే నయం, బయట పని చేసే వాళ్ళకి అన్నీ బాగుంటాయి. ఒక్కోసారి అనిపించిద్ది బయట పనే రైటు, టయానికి వెళ్ళి టయానికి వచ్చే. టైలరింగ్ చేసే వాళ్ళం బయట వాళ్ళ బట్టలు అయితే ఇంట్రెస్ట్గా కుడతాం, కానీ మన బట్టలు అంటే ఇంట్రెస్ట్ రాదు. ఏంటో డబ్బుల గురించి అనుకుంటా. బయట వాళ్ళకైతే డబ్బులు వస్తాయి, మన ఇంట్లో బట్టలకి డబ్బులు రావు. బయట వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే ఒక రోజు మానేసి ఇంటి పని అంతా చేసుకుంటారు. కానీ పండగలప్పుడు టైలర్స్కి ఖాళీ ఉండదు. కానీ ముందు చేసుకుందామంటే కుదరదన్నమాట. ఇప్పుడేమో వరలక్ష్మి వ్రతం అలా పండగలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి కదా. ఇంటి పని మొత్తం అలాగే ఉంది, శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా. వర్క్ అయితే శారీస్ అయితే బోల్డ్ ఉన్నాయన్నమాట, కుట్టేవి కూడాను. ఈ పని ఆ పని ఎక్కువ అయిపోతుందండి. టైలర్స్ అందరికీ ఇలాగే ఉంటుంది కదా పని అనేది. చేతి పనికి మనిషిని పెట్టుకున్నానండి, అందుకే స్పీడ్గా అయిపోతాయి కదా బ్లౌజులని. 10 రూపాయలు ఇస్తున్నా జాకెట్కి అయితే హుక్స్ వేయడానికి.